హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. లాస్ట్ వ్లాగ్ వచ్చేసి మేము బయటికి అదే షాపింగ్కి వెళ్ళాం కదా, వెళ్ళి వస్తా పిజ్జా అది తీసుకొని వచ్చాం కదా. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. బ్రేక్ఫాస్ట్కి దోశలు వేసుకుంటున్నాము. అండ్ ముందు రోజు రైస్ ఉంటే దాన్ని చింతపండు పులిహార లాగా కొంచెం నిమ్మరసం పిండి పులిహార చేసామన్నమాట. నిమ్మకాయ పిండారా అంటుంటే నిమ్మకాయ తెలుస్తుంది అంటున్నాడు. వచ్చి కారపొడి ఏమైనా వేసుకుంటారన్నయ్య? ఫస్ట్ శరత్ కను హరన్నయ్యకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం. పిల్లల్ని తింటారా అంటే ఇప్పుడే తిన్నాం, కొంతసేపు ఆగి తింటామని చెప్పి అన్నారు. అవే ఈ లగేజ్ పెట్టుకుని వెళ్ళి అది ఇచ్చేసేద్దాం, అయిపోద్ది. వాళ్ళ కార్లు మర్చిపోవద్దు. టీచర్ కూడా కవర్లో పెట్టి పెట్టాను. ఇటువంటి వెళ్ళి ఎక్కించుకోవాలి కాబట్టి. అందరు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా నేను కూడా తింటున్నాను. ప్రతిమ వాళ్ళవి కొన్ని లగేజీ మా ఇంట్లో ఉందన్నమాట. మొన్న అందరినీ భోజనానికి పిలిచాం కదా, అప్పుడు ఏంటంటే నా దగ్గర పెద్ద పెద్ద గిన్నెలు కొన్నే ఉన్నాయి అన్నమాట. ఇంకా అందుకని ప్రతిమ వాళ్ళ ఇంట్లో కొన్ని గిన్నెలు అవి తీసుకొని వచ్చాను. ఇంకా అవి ఉన్నాయి, వాళ్ళవి ఇద్దాము అని చెప్పి మర్చిపోయాం అనమాట. ఇంక ఇవాళ ఏంటంటే ప్రతిమ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇంకా మా వదిన అదే గుర్తు చేస్తుంది, మర్చిపోకుండా తీసుకువెళ్దాము అని చెప్పి. ఇంకా అందరం రెడీ అయిపోయాం. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అందరం కలిసి బయటికి వెళ్దామని చెప్పి అనుకున్నాం. పిల్లలందరూ హరన్నయ్య కారులో వెళ్ళారు, ఇంకా మేము ముగ్గురము శరత్ కారులో వెళ్తున్నాం అనమాట. ఇంకా ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నాము? ప్రతిమ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. బొడ్డోడు ఏం చేస్తున్నా? అదేనా సరిపోయిందిలే, సరిపోయి పాప ఎక్కురా ఈ డోర్ది రాకున్నా. వాడు ఏం చేస్తున్నాడు బొడ్డాడు? సరే 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 వీడు వేరే చరణ్ చైత్ర అని అడుగుతున్నాడు. పని చేస్తుందిగా, నాకు ఆట ఉందిగా. సిగ్గుపడుతున్నాడు. సిగ్గుపడుతున్నావా? చదువుకుంటామంటారు సెలవులు అసలు. ఏం చదివేది? ఏం చదువుతారు? ఏది రోజుకి అరగంట చదవాలి ఎప్పుడైనా. ఇంకా వాటి ట్యూషన్లే ఉన్నాయి పాపం. అదే ఏదైనా ఇండియన్ వ్యాక్సిన్ లిస్ట్ లో లేదు. ఇక్కడ టీటీపీ వేస్తారా ప్రతిమ? అది ఇంకా అది అసలు స్వెల్లింగ్ ఎంతలా వస్తుంది. టీటీపీ ఫీవర్ వస్తుంది. 3 నెలలకే వేపిస్తారు. ఇండియాలో 6 నెలల అమ్మాలతో వచ్చాం. ఇక్కడే నందూస్ వెళ్ళాం. ఇది వేరే ఏంటలే నువ్వు చెప్పేది? ఇది వేరే, అది సెంట్రల్ అనుకుంటాం. ఇది అవుట్ సైడ్. ఇది ట్రీట్ చాలా పెద్దదండి. అందులోకి వెళ్ళినా కూడా తెలియదు నాకు. అది బయట వెళ్ళలేదు అనుకుంటాం. అదిగో ప్రైమార్క్, అదిగో ప్రైమార్క్ న్యూ లుక్ ముందు ఉంది. న్యూ లుక్ ముందు ఖాళీ ఉంటుంది. వాళ్ళు వీక్ ఇది ఉంది మధ్యలో. ఎంత ఖాళీ ఉంటుంది. వీళ్ళు ఎక్కడ పెట్టుంటారు, వచ్చుంటారు. ఎంత ఖాళీ ఉన్నాయో మరి ప్రైమార్క్ అట్టుంది. ఇంకా మేమందరం కలిసి ఎక్కడికి వచ్చామంటే మిల్టన్ కీన్స్ వచ్చాము షాపింగ్ అని చెప్పి. ఇంకా రమణ రాలేదన్నమాట. మామూలుగా అయితే రమణకు వర్క్ ఉందంట. ఇంకా బొడ్డోడిని తీసుకొని వద్దామన్న ప్లాన్లో ఉందన్నమాట ఫస్ట్. ఇంకా కాకపోతే వాడికి ఏంటంటే పాప ముందు రోజు వ్యాక్సిన్ వేయించారంట. వ్యాక్సిన్ వేయిస్తే కొంచెం లైట్ ఫీవర్గా అట్లా ఉంది. అంటే ఆ ముందు రోజు ఉందంట. ప్రజెంట్ ఆ రోజు అయితే ఏం లేదు, బాగానే ఉన్నాడనమాట. ఇంక మళ్ళీ చల్లటి గాలికి వర్షం కూడా చూపిస్తుంది, ఎందుకులే అని చెప్పి రమణ అన్నాడంట, మీరు వెళ్ళరండి, నేను ఉంటాను కదా ఇంట్లో, నేను చూసుకుంటాను వాడిని అని చెప్పి చెప్పాడు. ఇంకా సో అందుకే ఇంకా అందరం వచ్చాం. ఫస్ట్ అసలు రాధిక వాళ్ళు కూడా వచ్చే ప్లాన్ లేదనమాట.
రాధిక వాళ్ళని కూడా అడిగాము ఏదైనా ఇంట్రెస్ట్ అంటే వీక్ డే కదా, శరత్ అంటే లీవ్ పెట్టుకున్నాడు, హరన్నయ్య కూడా వర్క్ లేదనమాట ఆ రోజు. ఇంకా సరే మేము వెళ్దాం అనుకొని ఇంకా ప్రతిమ కూడా ఎప్పటి నుంచో అనుకుంటుందంట వెళ్ళాలి అని చెప్పి కుదరటం లేదంటే సరే రమణ రాకపోతే ఏమైంది మాతో ప్రతిమ అంటే ఇంకా సరే అని చెప్పి ప్రతిమను హేయాన్స్ వచ్చారు. ఇంకా రాధిక వాళ్ళని అడిగితే రాధిక వాళ్ళు కుదరదక్క రమేష్కి వర్క్ ఉందంట అని చెప్పి చెప్పిందనమాట. ఇంకా సరేలే కుదరదన్నారు కదా అని చెప్పి మా వాటికి వచ్చాము. మేము వచ్చిన తర్వాత రాధిక వాళ్ళు ఫోన్ చేశారనమాట. ఇంకా ఇట్లాగా ఏదో మీటింగ్ ఏదో క్యాన్సిల్ అయిందక్క వస్తాం మేము కూడా అని చెప్పి కాల్ చేశారనమాట. ఇంకా వాళ్ళు వచ్చేలోపు మేము ప్రైమార్క్లో అట్లాగా నాకు ప్రైమార్క్ భలే నచ్చింది అనమాట. బెస్ట్ క్వాలిటీ తోటి బెస్ట్ ప్రైస్కి దొరుకుతూ ఉంటాయి. అంటే పిల్లలకి నైట్ వేర్ అయినా అట్లాగా బాగుంటాయి అనిపించింది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాము. ప్రతిమ కూడా ప్రైమార్క్ వెళ్దామనే వచ్చింది. ఇంకా అక్కడ ప్రైమార్క్లో కొంచెంసేపు షాపింగ్ అది చేసినాక ఇంకా అంతలోకి రాధిక వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు వచ్చినట్టుకి 1:30 అట్లా అయ్యింది. ఇంకా సరే లంచ్ చేద్దాము అని చెప్పి ఇంకా పక్కనే నందూస్ ఉంది కదా, మీకు ఇది గుర్తుందో లేదో మా అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడికి మిల్టన్ కేన్స్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాము, ఈ నందూస్కే వచ్చామన్నమాట. ఇంకా పక్కనే ఉందని చెప్పి నందూస్కి వచ్చాము. ఇంకా కాకపోతే ఏంటంటే రాధిక వాళ్ళు ఇది చికెన్ తినరనమాట, అంటే ఈ మంత్ తినరనమాట. ఇంకా రమేష్ ఏంటంటే అసలు నాన్ వెజ్ తినరు, ఓన్లీ వెజిటేరియన్ అనమాట. ఇంకా ఆరాధ్యకి ఏంటంటే ఈ చికెన్ ఎప్పుడు ట్రై చేయలేదంట. ఇంకా అక్కడ పాప ఏంటంటే మెక్డొనాల్డ్స్ కావాలని చెప్పి అడుగుతుందంట. ఇంకా చూస్తే ఏంటంటే అక్కడ దగ్గరలోనే పక్కనే వాకబుల్ డిస్టెన్స్లోనే మెక్డొనాల్డ్స్ కూడా ఉందన్నమాట. ఉంటే ఇంకా సరే వాళ్ళని అడిగా, అంటే అక్కడ ఫుడ్ తెచ్చుకుని ఇక్కడ తినడానికి వీళ్ళు అలో చేస్తారా లేదా అని చెప్పి ఇక్కడ వీళ్ళని అడిగామన్నమాట. అడిగితే వీళ్ళు ఓకే అన్నారు. అంటే ఒక్కళ్ళిద్దరికే కదా, మిగతా అందరం ఇక్కడే తింటాం కాబట్టి ఓకే అన్నారనమాట. ఇంకా రమేష్ వెళ్ళి ఇంకా హేయాన్ష్ కూడా మెక్డొనాల్డ్స్ అన్నాడంట. ఇంకా హేయాన్ష్కి ఆరాధ్యకి ఇంకా రాధికాను రమేష్ ఇద్దరు ఏంటంటే నాన్ వెజ్ తింటారు కదా, వాళ్ళ కోసం వెజ్ ఏది బర్గర్స్ అట్లాగా తీసుకురావడానికి అని చెప్పి వెళ్ళాడు. ఇంక ఈలోపు మేము ఈ చికెన్ అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవి ఆర్డర్ పెట్టుకున్నాము. ఎప్పుడు మీరు చూస్తూనే ఉంటారు కదా నా వీడియోస్లో, ఇంకా అవే పెట్టుకున్నాం అనమాట. మామూలుగా రాధిక కంటే అసలు ఎప్పుడు తినలేదు అక్క నేను వీడియోస్ పెడతా ఉంటాను కదా, అప్పుడు ఒకసారి వీడియోలో చూసిందంట. చూసి అక్క పెడుతుంది భలే ఉన్నాయి, ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని చెప్పి వెళ్ళిందంట. వెళ్ళి చాలా బాగుంది అక్క, నాకు బాగా నచ్చింది అని చెప్పి చెప్తుందనమాట. మీ వీడియోస్లో చూసే వెళ్ళాను అని చెప్పి చెప్తుందనమాట ప్రతిమాను. మేము అదే అనుకున్నాం, ఈసారి నువ్వు నాన్ వెజ్ తినేటప్పుడు అప్పుడు మళ్ళీ ఒకసారి వద్దాంలే రాధిక అని చెప్పి చెప్పామన్నమాట. ఇంకా ఇదిగో రమేష్ వచ్చారు. అక్కడంటే ఫుల్ రష్గా ఉందంట మెక్డొనాల్డ్స్లో, అసలు చాలాసేపు పట్టింది అని చెప్పి అంటున్నాడు. ఇంక ఈ నగెట్స్ అవి ఇష్టం అంట పాపకి, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా డ్రింక్స్ అవి తీసుకొని వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పటికి మాది తినటం కూడా అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా మాది ప్రైమార్క్లో షాపింగ్ అవ్వలేదన్నమాట అప్పటికి. అంటే కొంచెం సేపే షాప్ చేసాం, ఇంకా పిల్లలు ఆకలి అన్నారని చెప్పి వచ్చేసాం కదా, మళ్ళీ తిన్నాక వెళ్దాము. రాధిక కూడా అప్పుడు చైత్ర ఒకసారి స్టిచ్ క్యారెక్టర్ది హుడీ వేసుకుందనమాట. ఆరాధ్య కంటే ఆ స్టిచ్ క్యారెక్టర్ తెగ ఇష్టం అంట. అప్పుడు చూసిన దగ్గర నుంచి అడుగుతుందనమాట రాధిక, నమ్మ నాకు అట్లాంటిది కొనిచ్చు అని చెప్పి రాధిక అడిగిందనమాట. ఎక్కడ కొన్నారక్క అంటే ఇంక ఇట్లా ప్రైమార్క్లో అప్పుడు కనిపిస్తే తీసుకున్నాను రాధిక అంటే, ఇంక అది ఉందేమో అని చెప్పి దానికోసం అని చెప్పి చూద్దాము అని చెప్పి చూసామన్నమాట. కానీ అది దొరకలేదు. ఇంకా మేము లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రైమార్క్ వెళ్ళి షాపింగ్ అది చూసుకున్నాక అక్కడ ఏంటంటే 4 hours పార్కింగ్ ఉందన్నమాట. 4 hours పార్కింగ్ ఉంటే మళ్ళీ ఆ 4 hours సరిపోవాలని చెప్పి పక్కన ఆల్డీ ఉంటే మళ్ళీ ఆల్డీకి కూడా వెళ్ళాను. ఇంకా మొత్తం ఏం వీడియో తీయలేదు. ఆల్డీ వెళ్ళి ఇంకా ఆ పక్కనే మళ్ళీ ఐకియా ఉండిద్ది అనమాట. సో ఐకియాలో వీళ్ళు శరత్ అని మా వదిన చెబుతూ ఉంటాడు, ఐకియా ఐస్ క్రీమ్ భలే ఉండిద్ది అని. కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. వీళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా ఐస్ క్రీమ్ మనం లోపల షాప్కి ఏం వెళ్ళొద్దు, ఐస్ క్రీమ్ తీసుకోవడానికైనా ఐకియాకి వెళ్దామని చెప్పి ఇంకా అక్కడ ఐకియాకి వెళ్ళినాక అక్కడ ప్లే ఏరియా ఉండిద్ది అనమాట పిల్లలకి. అక్కడ ఏంటంటే మనం బుక్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళినా రిజిస్టర్ చేసుకోవాలి. ఇంకా అట్లా రిజిస్టర్ చేసుకున్నాక వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళారనమాట. ఒక 1/2 hour అట్లా ఆడుకున్నా మేము అక్కడ వరకు కాసేపు కూర్చున్నాక ఇంకా వాళ్ళు ఆడుకొని వచ్చిన తర్వాత ఇంకా స్నాక్స్ టైం అయింది. స్నాక్స్ తింటామంటే ఇంతకుముందు ఈ ఫింగర్స్ లాంటివి ఉండే వెజ్ ఫింగర్స్ అవి లేవన్నమాట ఇప్పుడు.
ఇంక ఈ సాసేజులు లాంటివి అవి ఉన్నాయి, ఇంకా అవి ఆర్డర్ పెట్టుకున్నారన్నమాట. నాకైతే అస్సలు నచ్చలేదు అసలు అవి. ఇంక వీళ్ళు పిల్లలు ఇష్టంగానే తింటున్నారు. ఇంకా ఐస్ క్రీమ్ ఒకటి ట్రై చేశాను, నేను కాఫీ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇంకా అక్కడ తిన్నాక ఇంకా ఇంటికి అంటే అసలు ఏమీ షాపింగ్ లోపలికి ఐక్యా లోపలికి వెళ్ళటం కానీ ఏమీ చేయలేదు. ఎందుకంటే లోపలికి వెళ్తే మళ్ళీ ఎగ్జిట్ అయ్యేది ఇంకా చివరే ఉంటుంది కదా, మధ్యలోంచి మనం బయటికి రావడానికి ఉండదు కదా. ఇంకా అందుకని చెప్పి అసలు వెళ్ళలేదన్నమాట. బయట అక్కడ కొంతసేపు కూర్చున్నాము. ఇంక ఇక్కడ మా చెర్రీ అదే ఐస్ క్రీము కాయిన్స్ ఇస్తారు కదా, ఇంకా ఐస్ క్రీమ్ ఎట్లా వచ్చిద్ది అని చెప్పి నేను ఎప్పుడు చూడలేదన్నమాట. ఎట్లా వచ్చిద్దిరా అంటే వాడు చూపిస్తున్నాడు. మా పిచ్చి పెందాను అంటాడు అట్టగా. ఓకే, నువ్వు జూమ్ ఎందుకు ఉంటుంది దాంట్లో? ఏ దేశం పోయి కదా మీరంతా ఇప్పుడు వచ్చారు. తెల్ల పిల్ల 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 చిన్న ఆర్కండ వద్దు రాధిక వెళ్ళి వేస్తా. మేము బ్రెడ్ ఇస్తుంది, నా దగ్గర పిండి ఉంది, దోశ అన్నీ ఉన్నాయి నా దగ్గర కూడా. వద్దు రాధిక, అందరూ బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు శరత్ రాలేదట్టున్నా. అలా అమ్మని మిస్ అవుతున్నాడు. ఇంకోసారి నువ్వు నాటన్నావు. మా చైత్ర వాడిని ఎత్తుకొని అంటుందన్నమాట, అత్త అసలు ఎన్ని రోజులైందో కదా వీడిని ఇట్లా ఎత్తుకొని అని చెప్పి అంటుందన్నమాట. దానికి భలే ఇష్టం చిన్నపిల్లలంటే. ఇంకా వీళ్ళందరూ ఇంకా అసలు కారులోంచి దిగద్దురా మనం వెళ్ళిపోదామంటే ఇంకా పైకి వెళ్ళారనమాట ఆడుకోవడానికి అని చెప్పి. ఇంకా ప్రతిమాను రాధికాయమ్మ ఇంకా డిన్నర్కి ఇంటికి ఏం వెళ్తారు, వదిన ఇక్కడే తినేసి అందరం ఇక్కడే చేసుకుని తిందాం అని చెప్పి అంటుంది. ఇంకా కానీ అందరం బయటికి వెళ్ళి వచ్చాక టైర్డ్ అయిపోయాం కదా, ఏముంది ప్రతిమ మళ్ళీ వస్తాంలే అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చామన్నమాట. ఇంక ఇంటికి వచ్చినాక పిల్లలు స్నానాలు అవి చేయమంటే ఇంక అందరం స్నానాలు చేసేసాము. ఇంకా డిన్నర్ అంటే ఇంకా పెద్ద ఆకలిగా లేదు అన్నారనమాట. అంటే అక్కడ స్నాక్స్ అవి తిన్నారు కదా ఐకియాలో, ఇంకా తలా బ్రెడ్ అట్లాగా పీనట్ బటర్ అట్లా పూసుకొని తిన్నామన్నమాట. ఇంకా పడుకోవడానికి బెడ్స్ అవి వేసాము. ఇంకా ఆ రోజు ఏంటంటే కొంచెం చలిగా వర్షంలో అట్లా వెళ్ళొచ్చాం కదా, పిల్లలకు మళ్ళీ జలుబులు చేస్తాయేమోనని చెప్పి ఇంకా ఆవిరి అది పెట్టి అందరిని ఒకరి తర్వాత ఒకళ్ళు ఆవిరి పీల్చుకొని రాని చెప్తే ఇంకా అందరూ ఆవిరి పీల్చుకుంటున్నారు. మేము ఇవాళ షాపింగ్కి వెళ్ళామనే కానీ అసలు టైం కూడా సరిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే మేము వెళ్ళేటప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఒక 6 hours అట్లా ఉన్నామనే కానీ పెద్ద షాపింగ్ చేసిన ఫీలింగ్ ఏం రాలేదన్నమాట. సరే బాయ్, గుడ్ నైట్. పాపా రిషిదారా వచ్చి పడుకుందరారా, మనం వెళ్దాంపా. పడుకొని ఈ ప్లేస్ ఉండి పడుకో. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాము. ఆ రోజు మా డే అంతా అట్లాగా అందరం కలిసి సరదాగా హ్యాపీగా షాపింగ్కి వెళ్ళేసి వచ్చామన్నమాట. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.